నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఏడుకొండలను ఆనుకొని ఎలాంటి వాణిజ్య కార్యకలాపాలకు తావులేదన్న చంద్రబాబు తిరుమల పవిత్రతను దెబ్బతీస్తే సహించబోమని హెచ్చరిక ఏపీలో ఔషధాల దుర్వినియోగంపై ఈగల్ టీం దృష్టి మెడికల్ షాపులు ఏజెన్సీలో తనిఖీలు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మరాదని స్పష్టీకరణ ఎస్సీ వర్గీకరణపై ఏపీ సర్కారుకు మందకృష్ణ కృతజ్ఞతలు చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారని ప్రశంస ఆది నుంచి అండగా ఉన్నారని వెల్లడి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా బడ్జెట్ పెట్టామన్న భట్టి బీఆర్ఎస్ తరహాలో గొప్పలకు పోలేదని వెల్లడి ప్రతి పైసా సద్వినియోగం చేస్తామని వ్యాఖ్య కాంగ్రెస్ ప్రభుత్వం గాల్లో మేడలు కడుతోందన్న విపక్షాలు 6 గ్యారంటీలు ఎక్కడని బీఆర్ఎస్ ప్రశ్న అభయహస్తం కపటహస్తంగా మారిందన్న బీజేపీ సూక్ష్మ సేద్యానికి నిధులు ఇవ్వాలని నాబార్డుకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి నూతన సహకార సొసైటీలు ఏర్పాటు చేయాలని సూచన కర్ణాటక అసెంబ్లీని కుదిపేసిన హనీ ట్రాప్ వ్యవహారం సమగ్ర దర్యాప్తునకు ప్రభుత్వ హామీ నిరసన వీడని విపక్షాలు 18 మందిపై సస్పెన్షన్ వేటు అమెరికాలో విద్యాశాఖను మూసివేసిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం అధికారాలను రాష్ట్రాలకు బదిలీ చేస్తామని వెల్లడి ఏడుకొండలను ఆనుకొని ఎలాంటి వాణిజ్య కార్యకలాపాలకు తావులేదని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చెప్పారు వైసీపీ హయాంలో హోటళ్లకు ఇచ్చిన అనుమతులు రద్దు చేసినట్లు తెలిపారు ముఖ్యమంత్రులు ముందుకొస్తే అన్ని రాష్ట్రాల్లో వెంకన్న ఆలయాలు నిర్మిస్తామని ప్రకటించారు శ్రీవారి ఆలయాల నిర్మాణాలకు ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని సీఎం వెల్లడించారు టీటీడీ ఉద్యోగులు అధికారులు బోర్డు సభ్యులు వ్యక్తిగత ప్రయోజనాల కోసం తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా వ్యవహరిస్తే సహించబోమని హెచ్చరించారు తిరుమల క్షేత్ర అభివృద్ధిపై టీటీడీ చైర్మన్ ఈవో అదనపు ఈవోతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు గడిచిన 5 ఏళ్లలో కొండపై చాలా దారుణాలు జరిగాయన్నారు తిరుమల నుంచే ప్రక్షాళన చేస్తానన్న మాట ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు తిరుమలలో పరిశుభ్రతకు ప్రథమ ప్రాధాన్యమిస్తామని ఏడుకొండలను ఆనుకుని వాణిజ్యపరమైన అంశాలను అనుమతించబోమని చెప్పారు అందుకే వివిధ సంస్థలకు ఇచ్చిన భూ కేటాయింపులు రద్దు చేసినట్లు వివరించారు ముంతాజ్ హోటల్కి అప్పట్లో పర్మిషన్ ఇచ్చారు పేరు మార్చారు అయినా కూడా నేను వారికి చెప్పింది ఇక్కడ మీకు ఇవ్వలేము ముంతాజ్ హోటల్స్ 20 ఎకరాలు ఎంఆర్కేఆర్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ 5 ఎకరాలు ఇచ్చారు ఈ 35.32 క్యాన్సిల్ చేస్తున్నాం వెంకట ఏడుకొండలు ఆనుకొని ఎలాంటి కమర్షియలైజేషన్ కానీ అపవిత్రం చేసే కార్యక్రమాలు ఎక్కడా ఉండడానికి వీల్లేదు ఓబ్రాయ్ హోటల్స్ చాలా హోటల్స్ కడుతున్నారు వాళ్ళు ఒక స్టేజ్లో మేము వెజిటేరియనే పెడతామని కూడా ముందుకొచ్చారు అయినా కూడా నేను చెప్పింది ఈ ప్రిమిసెస్లో మాత్రం ఎవ్వరూ ప్రైవేట్ వ్యక్తులు ఉండడానికి వీలు లేదు అవసరమైతే ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇస్తామని చెప్పాం దాన్ని కూడా వాళ్ళు ఒప్పుకున్నారు రోడ్డు ఆ పక్క ఇస్తాం తప్ప ఈ పక్క ఎక్కడ ఇవ్వం తిరుమలలో అన్య మతస్థులు పనిచేయకుండా చూస్తామన్న చంద్రబాబు ఒకవేళ ఎవరైనా పనిచేస్తూ ఉంటే వారిని గౌరవప్రదంగానే మరో చోటకు బదిలీ చేస్తామని చెప్పారు టీటీడీలో పనిచేసేవారు వ్యక్తిగత ప్రయోజనాల కోసం తిరుమల పవిత్రతను దెబ్బతీసే చర్యలకు పాల్పడితే ఉపేక్షించబోనని హెచ్చరించారు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పనిచేసే వ్యక్తులు ఓన్లీ హిందూస్ గానే ఉండాలి ఎవరైనా క్రిస్టియన్స్ గానీ ఇతర మతస్థులు ఉంటే వాళ్ళందరికీ గౌరవప్రదంగా వాళ్ళు రిహాబిలిటేట్ చేస్తాం ఇంక్లూడింగ్ బోర్డు మెంబర్స్ మేనేజ్మెంట్ ఎవ్రీబడి అపచారం జరిగే పరిస్థితి గానీ అపవిత్రం చేసే పరిస్థితి గానీ మీ వ్యక్తిగత ప్రయోజనాలు చేసుకోవడం గానీ ఇక్కడ జరగకూడదని చాలా స్పష్టంగా చెప్పాను వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణాలకి ఒక ట్రస్ట్ క్రియేట్ చేస్తాం ఫండ్ క్రియేట్ చేస్తాం ఎవరన్నా ఇవ్వాలనుకుంటే నేరుగా ఇవ్వచ్చు శ్రీవారి నుంచి వచ్చిన డబ్బులు కూడా ఆ ట్రస్ట్ లో పెట్టి మొత్తం టెంపుల్స్ నిర్మాణానికి ఆ టెంపుల్ మేనేజ్మెంట్ కి ఖర్చు పెడతాం శ్రీవారి సేవకులు కూడా ఇంకా పగడ్బందీగా తీసుకొస్తాం అన్నదానం ప్రాణదానం తరహాలోనే మాధవ సేవ పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చంద్రబాబు తెలిపారు అంతకుముందు మనవడు దేవాంశు పుట్టినరోజున చంద్రబాబు కుటుంబం శ్రీవారిని దర్శించుకుంది
తిరుమలలో ఒకరోజు అన్నదానానికి అయ్యే ఖర్చు 44 లక్షల రూపాయలు విరాళంగా అందించారు. గత రాత్రి తిరుమల చేరుకున్న చంద్రబాబు ఈ ఉదయం సతీమణి భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి దేవాంశులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద వారికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో, అర్చకులు ఇస్తికాఫాల్ స్వాగతం పలికారు. మహాద్వారం ద్వారా ఆలయంలోకి ప్రవేశించిన చంద్రబాబు కుటుంబ సభ్యులు ధ్వజస్తంభానికి మొక్కారు. తర్వాత ఆలయం లోపలికి వెళ్లి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో చంద్రబాబు కుటుంబానికి అర్చకులు వేదాశీర్వచనం ఇచ్చారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించి చిత్రపటాన్ని బహూకరించారు. అనంతరం ఆలయం వెలుపలికి వచ్చిన చంద్రబాబు కుటుంబం నేరుగా తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద వితరణ కేంద్రానికి వెళ్ళింది. అక్కడ దేవాంశ సహా అందరూ భక్తులకు స్వయంగా ప్రసాదాలు వడ్డించారు. తర్వాత వారు కూడా అక్కడే అన్నప్రసాదాలు స్వీకరించారు. ఎస్సీ వర్గీకరణపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేయడం చారిత్రక విజయమని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఎస్సీ వర్గీకరణపై ఏకగ్రీవ తీర్మానంలో ముఖ్యమంత్రి చంద్రబాబుదే కీలక పాత్ర అని కొనియాడారు. ఎస్సీ వర్గీకరణ పోరాటానికి మొదటి నుంచి చంద్రబాబు తమకు అండగా ఉన్నట్లు గుర్తు చేసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, కిషన్ రెడ్డిలు తమకు అండగా నిలిచారని చెప్పారు. వైసీపీ అధికారంలో ఉంటే ఎస్సీ వర్గీకరణ వచ్చేది కాదన్న మందకృష్ణ 30 ఏళ్ల పోరాటంలో అమరులైన వారికి ఈ విజయాన్ని అంకితమిస్తున్నట్లు చెప్పారు. మాదిగల ఆకాంక్షలో, డిమాండ్లో ఒక సంపూర్ణ న్యాయం ఆ డిమాండ్లో కలిగి ఉన్నది అనడానికి సాక్ష్యమే నిన్న ఏకగ్రీవ తీర్మానం జరగడం. వర్గీకరణ పోరాటానికి నిరంతరం అండదండలు అందిస్తూ వర్గీకరణ ప్రక్రియను సంపూర్ణంగా పూర్తి చేయడంలో కీలకమైన పాత్ర పోషిస్తున్న గౌరవ చంద్రబాబు నాయుడు గారే మొదటి తీర్మానం 98లో పెట్టాడు. మాకు మొదటి నుంచి వర్గీకరణ విషయంలో ఎన్ని అడ్డంకులు, ఎన్ని అవరోధాలు, ఎన్ని రకాలుగా ఒత్తిడిలు వచ్చినా కూడా ఆ ఒత్తిడిలకు తలగ్గకుండా నిలబడడంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారిదే కీలకమైన భూమిక. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ తరహాలో అంకెల గారడితో బడ్జెట్ పెట్టలేదని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. వాస్తవాలను అర్థం చేసుకుని చేయగలిగే వాటి ఆధారంగానే పద్దును పెట్టామన్నారు. గత ప్రభుత్వం ప్రతి బడ్జెట్లో చేసిన కేటాయింపులకు, చేసిన ఖర్చులకు పొంతన లేదన్నారు. 2016-17లో 8,000 కోట్లు ఖర్చు చేయలేదన్న భట్టి 2018-19లో 40,000 కోట్లు, 2021-22లో 48,000 కోట్లు, 2022-23లో 52,000 కోట్లు, 2023-24లో 58,571 కోట్లు ఖర్చు చేయలేదన్నారు. అంతేకాకుండా భవిష్యత్ ఆదాయాన్ని చూపి అప్పులు చేశారని విమర్శించారు. ఔటర్ రింగ్ రోడ్డును 7,000 కోట్లకే 30 ఏళ్లకు లీజుకు ఇచ్చారన్న భట్టి దొడ్డిదారిన ప్రభుత్వ భూములు అమ్మారని మండిపడ్డారు. దళితులకు 3 ఎకరాల భూమి, ప్రతి నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు సాగునీరు, పేదలందరికీ 2 పడక గదుల ఇల్లు వంటి హామీలను తుంగలో తొక్కారని భట్టి ధ్వజమెత్తారు. తాము మాత్రం ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే లక్ష్యంతో పద్దును రూపొందించినట్టు చెప్పారు. రైతు భరోసాకు 18,000 కోట్లు, 6 గ్యారెంటీలకు 56.80 కోట్లు కేటాయించామని గుర్తు చేశారు. 10 ఏళ్లు ఉద్యోగాల భర్తీ చేయనందున యువత ఎంతో నష్టపోయారన్న భట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలంలోనే 57,947 ఉద్యోగాలు భర్తీ చేసిందని గుర్తు చేశారు. మేము చాలా జాగ్రత్తగా ఇలా బడ్జెట్ ని అడ్డగోలుగా మీలా పెంచకుండా పోతే ఇక్కడ 3,04,000 ఆగాం. ఒక మీలాగానే 2014 నుంచి 2023-24 వరకు 20%, 18% పెంచుకుంటూ పోతే ఇప్పుడు మేము ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ 25-25 4,18,170 కోట్లు. మేము అలా చేయలే. అలా చేయకుండా మీలాగా 10 ఏళ్ళది నేను యావరేజ్ తీసుకున్నా. ఊహాగానాలు కాదు, ఇవన్నీ యాక్చువల్స్. మరి వాళ్ళ రాష్ట్రంలో ప్రజలందరినీ మళ్ళొక్కసారి మేము మీలానే వాళ్ళందరినీ ఆశల పల్లకిలో పెట్టి భ్రమల్లో ఉంచి చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి మనం అటువంటి పని చేయొద్దు, ఉన్నది ఉన్నట్టు చెప్దాం. మా ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్పారు, మనం ప్రజల్ని భ్రమలో పెట్టొద్దు, చేయగలిగి చెప్దాం, చెప్పితే మాత్రం 100కి 100 అమలు చేస్తున్నాం, అదే పెడదామని చెప్పారు. ఆర్థిక క్రమశిక్షణ లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఖర్చులతో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైందని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. అసెంబ్లీ ఆమోదం లేకుండా 2.3 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేశారన్న భట్టి ఈ విషయాన్ని స్వయంగా కాగ్ వెల్లడించిందని గుర్తు చేశారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం 16.70 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఎక్కడ ఏం నిర్మించిందనే అంశంపై స్పష్టత లేదని భట్టి ఆరోపించారు. ఒక్క కాళేశ్వరానికి 1,00,000 కోట్లు ఖర్చు చేస్తే అది కూడా కూలిపోయిందన్నారు. సింగరేణికి 77,000 కోట్లకు పైగా బకాయిలు పెట్టిపోయారన్న భట్టి ఆర్థిక అరాచకం సృష్టించి ఇప్పుడు ఆర్థిక క్రమశిక్షణ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. అధ్యక్ష, ఎవరికి అధ్యక్ష ఫిజికల్ మేనేజ్మెంట్ లేనిది? మీకు లేదు.
మీకు లేదు కాబట్టే అధ్యక్ష కాగ్ రిపోర్ట్ ఏం చెప్పారు అధ్యక్ష? 2,69,115 కోట్ల రూపాయలు శాసనసభ ఆమోదం లేకుండా మీరు ఖర్చు పెట్టుకున్నారు, ఇంకా ఆమోదం తీసుకోలేదని వారు క్యాగ్ లెటర్ కూడా రాసింది అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వానికి. మీకు లేదు ఫిజికల్ డిసిప్లిన్ లేదు మీకు లేదు కాబట్టి అడ్డగోలుగా ఆడబడితే ఆడ దేని పడితే దాన్ని తీసుకొని వచ్చారు, ఖర్చు పెట్టారు, చివరికి ఏది కనపడకుండా చేశారు. ఇక్కడ అంతకుముందు బడ్జెట్పై చర్చలో మాట్లాడిన ప్రతిపక్షాలు కాంగ్రెస్ సర్కారు వాస్తవాలకు దూరంగా గాల్లో మేడలు కడుతోందని ఆరోపించాయి. 6 గ్యారెంటీలు ఆవిరైపోయాయని బీఆర్ఎస్ ఆక్షేపించింది. సర్కారు ప్రతికూల విధానాలతో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతోందని విమర్శించింది. కాంగ్రెస్ అభయహస్తం కపటహస్తంగా మారిందని బీజేపీ విమర్శించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్పై తెలంగాణ శాసనసభలో సాధారణ చర్చ జరగ్గా ఇందులో మాట్లాడిన బీఆర్ఎస్ సభ్యుడు హరీష్ రావు ఆర్థిక మాంద్యం వల్లే నిధుల కొరత ఎదుర్కొంటున్నామనడంపై మండిపడ్డారు. తెలంగాణలో ఆర్థిక మాంద్యం కంటే పాలకుల బుద్ధిమాంద్యమే ఉందన్నారు. పాలకుల అస్తవ్యస్త విధానాల వల్లే నిధుల కొరత తలెత్తిందన్న హరీష్ తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మాంద్యం పేరు చెబుతున్నారని విమర్శించారు. 6 గ్యారంటీలు లేవు కానీ అందాల పోటీలు పెడతామని మాత్రం ఆరాటంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. అధ్యక్ష, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ సహా దేశంలో ఎక్కడా కనిపించని ఆర్థిక మాంద్యం ఇవాళ తెలంగాణలో మాత్రమే ఎందుకుంది? అంతా నాకే తెలుసని ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గారు అహంకారంతో, అజ్ఞానంతో, అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్ర ఆదాయం కుంటుపడ్డది. అధ్యక్ష, ఎన్నికల ముందు వాగ్దానాల జాతర చేశారు, ఎన్నికలు కాగానే వాటిని పాతర వేశారు. ఇవాళ మహాలక్ష్మి 2,500 మోసం, 4,000 రూపాయల పెన్షన్, రైతు భరోసా, రుణమాఫీ, తులం బంగారం, నిరుద్యోగ భృతి, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు, ఉద్యోగులకు పీఆర్సీ 4 డిఏలు, ఆటో డ్రైవర్లకు 12,000, అన్ని పంటలకు బోనస్, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం. భట్టి గారు ఇప్పుడు చెప్పండి. ఆర్థిక మాంద్యం లేదు, ప్రభుత్వంలో బుద్ధిమాంద్యం ఉందన్న హరీష్ వ్యాఖ్యలను స్పీకర్ ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తప్పుపట్టారు. ఈ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన హరీష్ ఏ గ్రామానికైనా వెళ్దామని, సంపూర్ణ రుణమాఫీ చేసినట్లయితే బహిరంగ క్షమాపణ చెబుతానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంకెల గారడీతో అప్పులపై మాయ చేసే ప్రయత్నం చేస్తోందన్నారు. మీరు చెప్పినటువంటి ఈ బడ్జెట్ బుక్ ప్రకారం బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ఎస్పీవీల ద్వారా చేసిన అప్పు 1,20,077 కోట్లు మాత్రమే. ఇకపోతే బీఆర్ఎస్ 5 ఏళ్ల కాలంలో చేసిన ఎఫ్ఆర్బిఎం అప్పు 3,01,897 కోట్లు. అంటే దీనికి కార్పొరేషన్ అప్పు కూడా జత చేస్తే మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పు 4,22,674 కోట్లు. నేను దయచేసి మీ ద్వారా కోరేది, ఈ బట్టగాల్చి మీదేసి దివాలా అనే దిక్కుమాలిన ప్రచారం చేస్తే అది రాష్ట్రానికి నష్టమైతది. అనంతరం మాట్లాడిన బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి కాంగ్రెస్ అభయహస్తం కపటహస్తంగా మారిందన్నారు. మేనిఫెస్టోలోని హామీలు అమలు చేయకుండా మూసీ ప్రక్షాళనపై హడావిడి చేస్తున్నారని విమర్శించారు. ఈ రోజు రెవెన్యూ వ్యయంలో 2,06,982 కోట్లు చూపిస్తా ఉన్నారు. మూలధన వ్యయం అంటే 36,504 కోట్లే చూపిస్తా ఉన్నారు. సమతుల్యం అంటా ఉన్నారు. ఏ రకంగా సంబలిస్తుందో మీరు ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ రకంగా ఎట్లా ఉందంటే గత బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైంది కాబట్టి మేము కూడా అదే బాటలో నడుస్తాం. రాజుగారి గుర్రం రాను రాను గాడిదైంది అన్నట్టుగా ఉన్నది అధ్యక్ష మీ పరిస్థితి. ఇంకా సక్షోభలు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగాలేదని, ఒక్కొక్క హామీ నెరవేర్చుకుంటూ వస్తామని ప్రభుత్వమే ప్రజలకు చెప్పాలని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సూచించారు. మైనారిటీ వర్గాలకు బడ్జెట్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మజ్లిస్ సభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. తెలంగాణ శాసనసభలో రోడ్ల నిర్మాణంపై మాటల యుద్ధం చోటు చేసుకుంది. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ రోడ్లకు సంబంధించి నిధులను ఎలా సమకూరుస్తారని, గ్రామీణ రోడ్లకు టోల్ వేస్తారా అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. దీనికి సమాధానమిచ్చిన రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గ్రామీణ రోడ్లు, రాష్ట్ర రహదారులకు టోల్ విధించే ఆలోచన లేదని చెప్పారు.
కమిషన్లు రావని, మండల కేంద్రాలు పల్లెలకు 10 ఏళ్లలో రోడ్లు వేయలేదని మంత్రి ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్కే రోడ్లు వేశారని చెప్పారు. ఆ 3 చోట్ల రోడ్లకు చివరికి సింగరేణి నిధులు కూడా వాడారని పేర్కొన్నారు. తెలంగాణలో ఎక్కడికి వచ్చినా ఈ విషయాన్ని నిరూపిస్తామని కోమటిరెడ్డి సవాల్ విసిరారు. ఈ సవాల్కు సిద్ధమన్న హరీష్ రావు బీఆర్ఎస్ హయాంలోనే ప్రతి మండలానికి డబుల్ రోడ్డు వేశామన్నారు. ఒకరోజు రోడ్లపై ప్రత్యేకంగా చర్చిద్దామని హరీష్ చెప్పారు. ఇదే సందర్భంగా స్పందించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ తమ నియోజకవర్గంలోనూ రోడ్లు వేయలేదని వ్యాఖ్యానించారు. ఇక మా R&B శాఖ గౌరవనీయులు బట్టి గారు R&B శాఖ గురించి మాట్లాడుతూ హ్యామ్ మోడల్ చేస్తున్నాము అన్నాడు. హ్యామ్ మోడల్ అంటే హైబ్రిడ్ యాన్యుటీ మోడల్. 40-60 రాష్ట్రం 40 ఇస్తుందట, 60% కాంట్రాక్టర్లు పెడతారట. మరి 60% కాంట్రాక్టర్లు పెట్టిన డబ్బు ఏ రకంగా చెల్లిస్తారు? టోల్ గేట్లు పెడతారా? లేదు రాష్ట్ర ప్రభుత్వం మీద వచ్చే 10 ఏళ్ల పాటు అప్పుల భారాన్ని మోపుతారా? గౌరవనీయులు బట్టి గారు తమ రిప్లైలో చెప్పాలని నేను బట్టి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. 40% కాంట్రాక్టర్స్ కు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించి 60% ప్రైవేట్ ఫైనాన్స్ గవర్నమెంట్ షూరిటీ ఇచ్చి ఫైనాన్స్ ద్వారా బ్యాంకర్స్ ద్వారా లోన్ తీసుకొని కంప్లీట్ చేయాలని మాట్లాడు. మీరు 60% కాంట్రాక్టర్ అన్నారు, తప్పది. ఎందుకంటే అధ్యక్ష ఇవన్నీ ఎందుకంటే 10 సంవత్సరాలు ఒక్క గుంట పూడలే, ఒక్క రోడేలే, ఒక కట్టిన కాళేశ్వరం కూలిపోయింది. ఇది మేము జూన్ నుంచి దేశంలో రోల్ మోడల్ రోడ్లు ఎక్కడున్నాయంటే తెలంగాణ కేర్ ఆఫ్ అని చూపిస్తాం. రోడ్లలో కమిషన్ రావు కాబట్టి దాన్ని పక్కన పెట్టిను మేము చేసి చూపిస్తాం. కర్ణాటకలో హనీ ట్రాప్ వ్యవహారం ఆ రాష్ట్ర అసెంబ్లీని కుదిపేసింది. ఈ వ్యవహారంపై న్యాయ విచారణ జరిపించాలంటూ విపక్ష సభ్యులు సభలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. హనీ ట్రాప్ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ నిరసన కొనసాగించారు. ముస్లిం మైనారిటీలకు సంబంధించిన బిల్లుపై చర్చను అడ్డుకున్న బీజేపీ సభ్యులు ప్రతులను చింపి స్పీకర్పై విసిరివేసి గందరగోళం సృష్టించారు. ఫలితంగా స్పీకర్ 18 మంది బీజేపీ సభ్యులను 6 నెలల పాటు సస్పెండ్ చేశారు. కర్ణాటకకు చెందిన 48 మంది రాజకీయ నేతలు హనీ ట్రాప్లో చిక్కుకున్నారని కర్ణాటక సహకార శాఖ మంత్రి రాజన్న ఇటీవల అసెంబ్లీలో చేసిన ప్రకటన ఇవాళ సభలో తీవ్ర దుమారానికి దారితీసింది. సీడీలు, పెన్డ్రైవ్లలో అన్ని పార్టీల వారి అసభ్య వీడియోలు ఉన్నాయన్న రాజన్న ప్రకటనను ప్రస్తావించిన ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్ ఎమ్మెల్యేలు సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. హనీ ట్రాప్ వ్యవహారంలో ఒక మంత్రి, పలువురు సభ్యులపై ఆరోపణలు వచ్చాయని, ఈ వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. హనీ ట్రాప్పై విచారణను పక్కన పెట్టి ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ముస్లింలకు కోటా బిల్లును పాస్ చేయడాన్ని విమర్శిస్తూ స్పీకర్ చుట్టూ చేరి నిరసన తెలిపారు. బిల్లు ప్రతులను చింపి గందరగోళం సృష్టించారు. విపక్ష సభ్యుల తీరుపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. హనీ ట్రాప్ వ్యవహారంపై ఇప్పటికే విచారణ జరుగుతోందని, ఎవరి ప్రమేయం ఉన్నట్లు తేలినా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వానికి ఎవరినీ రక్షించే ఉద్దేశం లేదన్న ఆయన చట్టప్రకారం దోషులకు శిక్ష పడుతుందని తెలిపారు. ఈ దశలో సభ కొద్దిసేపు వాయిదా పడింది. తర్వాత సభా సమావేశం కాగానే ఎలాంటి దర్యాప్తు జరిపిస్తారో చెప్పాలంటూ ప్రతిపక్షాలు ఆందోళన కొనసాగించాయి. రాజకీయ నేతలకు భద్రత లేకుండా పోయిందని, మంత్రులు, ఎమ్మెల్యేలకే రక్షణ లేకపోతే ఎలాగని ప్రశ్నించాయి. గతంలో బీజేపీ హయాంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని, సమగ్ర దర్యాప్తు ద్వారా అన్ని అంశాలు బయటకు వస్తాయని కాంగ్రెస్ సభ్యులు చెప్పినా ప్రతిపక్షాలు ఆందోళన విరమించలేదు. ఫలితంగా స్పీకర్ను అగౌరవపరిచారంటూ 18 మంది బీజేపీ సభ్యులను 6 నెలల పాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రంలోని ఎన్డీఏతో పోరాటం చేస్తున్న తమిళనాడు సీఎం స్టాలిన్ ఆధ్వర్యంలో రేపు జాయింట్ యాక్షన్ కమిటీ భేటీ జరగనుంది. చెన్నైలో జరిగే ఈ భేటీకి 7 రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానిస్తూ స్టాలిన్ ఓ వీడియో విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పంజాబ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ సీఎంలు అక్కడి రాజకీయ పార్టీలను ఆహ్వానించారు. దేశ భవిష్యత్తును నిర్దేశించే ఉద్యమానికి ఇది ఆరంభమని స్టాలిన్ పేర్కొన్నారు. 2026లో జరిగే నియోజకవర్గాల పునర్విభజన జనాభా ప్రాతిపదికన జరిగితే పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం దెబ్బతింటుందని స్టాలిన్ వివరించారు. ఇది కేవలం ఎంపీల సంఖ్య మాత్రమే కాదని, రాష్ట్రాల హక్కులకు కలగనున్న భంగంపై చర్చించేందుకు జాయింట్ యాక్షన్ కమిటీ భేటీ ఏర్పాటు చేసినట్టు స్టాలిన్ వివరించారు.
చెన్నైలో జరగనున్న జాయింట్ యాక్షన్ కమిటీ భేటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హాజరు కానున్నారు. ఇందుకోసం సాయంత్రం ఇద్దరు చెన్నైకి వెళ్లారు. జనాభా ప్రాతిపదికన 2026లో నియోజకవర్గాల పునర్విభజన చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని రేవంత్ రెడ్డి ఇప్పటికే పలు వేదికల్లో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో చెన్నైలో రేపు జరిగే భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. ఆపరేషన్ గరుడలో భాగంగా డ్రగ్స్ దుర్వినియోగంపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మెడికల్ షాపులు, ఏజెన్సీలో అధికారులు తనిఖీలు చేపట్టారు. డీజీపీ ఆదేశాల మేరకు ఈగల్ టీం, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, పోలీసులు సంయుక్తంగా 100 బృందాలతో ఆకస్మిక దాడులు చేశారు. డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా డ్రగ్స్ విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని ఈగల్ విభాగాధిపతి ఆకే రవికృష్ణ స్పష్టం చేశారు. డ్రగ్స్ దుర్వినియోగంపై ఏపీ వ్యాప్తంగా ఒకేసారి తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. మరో 4 నెలల్లో విశాఖ మాస్టర్ ప్లాన్ కు సంబంధించి కొత్త ప్రణాళికను రూపొందిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ చెప్పారు. విశాఖ మాస్టర్ ప్లాన్ పై ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహించిన మంత్రి గత వైసీపీ ప్రభుత్వం వాళ్ల స్వార్థం మేరకు ప్లాన్ను తయారు చేసిందని ఆరోపించారు. ప్రజలు, నేతల అభిప్రాయాలతో 4 నెలల్లో కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో విశాఖ మెట్రో రైలుపై కూడా చర్చించినట్లు తెలిపిన మంత్రి మే నెలాఖరులోగా మెట్రో రైలు టెండర్లు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. టీడీఆర్ బాండ్ల విషయంలో గతంలో పలు అక్రమాలు జరిగాయని, విశాఖలో 600లకు పైగా టీడీఆర్ బాండ్లు పెండింగ్లో ఉన్నాయని, వాటిని త్వరగా పూర్తి చేసేలా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామన్నారు. భోగాపురం విమానాశ్రయానికి ఇబ్బంది లేకుండా రోడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. మైక్రో ఇరిగేషన్ కు నిధులు ఇవ్వాలని నాబార్డు చైర్మన్ షాజీ కేవిని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. అసెంబ్లీ ఛాంబర్లో నాబార్డు చైర్మన్తో సీఎం సమావేశమయ్యారు. ఆర్ఐడిఎఫ్ కింద తక్కువ వడ్డీకి రుణాలు అందించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. సహకార సొసైటీలను బలోపేతం చేయాలని, కొత్త సొసైటీలు ఏర్పాటు చేయాలన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రత్యేక పథకాన్ని రూపొందించాలని షాజీ కేవిని రేవంత్ రెడ్డి కోరారు. ఐకేపీ, గోడౌన్స్, రైస్ మిల్లులను నాబార్డుకు అనుసంధానం చేసే తెలంగాణలో మిల్లింగ్ కెపాసిటీ పెంచేందుకు సహకరించాలని కోరారు. కొత్త జిల్లాలో డీసీసీబీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రికి షాజీ కేవి ప్రతిపాదించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మంజూరైన నాబార్డు పథకాల నిధులను ఈ నెల 31లోగా వినియోగించుకోవాలని అధికారులకు రేవంత్ రెడ్డి సూచించారు. మహిళా సంఘాలకు అందించే సోలార్ ప్లాంట్ల నిర్వహణను నాబార్డుకు అనుసంధానం చేయాలని సీఎం ఆదేశించారు. తెలంగాణలో పలుచోట్ల వడగళ్ల వానలు పడ్డాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి, ఇందల్వాయి మండలాల్లో వడగళ్ల వానకు వరి ధాన్యం నేలరాలింది. మెదక్ పట్టణం జంబికుంట వీధిలో ఓ ఇంటిపై పిడుగుపడింది. మనుషులెవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక, మిరుదొడ్డి, తోగుట, గజ్వేల్, ములుగు మండలాల్లో జోరుగా వర్షాలు కురిశాయి. కరీంనగర్ చొప్పదండి మార్కెట్లో మొక్కజొన్న తడిసిపోయింది. జగిత్యాలలో ఈదురుగాలులతో కురుస్తున్న వానకు మామిడికాయలు నేలరాలాయి. పలు జిల్లాల్లో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇదే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇదివరకు ప్రకటించిన విధంగానే విద్యాశాఖను మూసివేశారు. వైట్ హౌస్లో పాఠశాల విద్యార్థులతో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్ ఆ తర్వాత విద్యాశాఖ మూసివేతకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. విద్యాశాఖ ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదని, ఆ శాఖ అధికారాలను రాష్ట్రాలకు తిరిగి ఇస్తామని ట్రంప్ తెలిపారు. అయితే విద్యార్థుల ఫీజు రాయితీలు, కొన్ని ముఖ్యమైన పథకాలను కొనసాగిస్తామన్నారు. ట్రంప్ సర్కారు చర్యను డెమోక్రాట్లు తీవ్రంగా విమర్శించారు. ఇది అత్యంత విధ్వంసకర, వినాశకర చర్యలో ఒకటని మండిపడ్డారు. ట్రంప్ రెండోసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టే నాటికి అమెరికా విద్యాశాఖలో 4100 మంది ఉద్యోగులు ఉండగా వారిలో 600 మంది స్వచ్ఛందంగా పదవీ విరమణకు ముందుకొచ్చారు. దేశంలో ఉగ్రవాదాన్ని ఏమాత్రం ఉపేక్షించబోమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. 2026 మార్చి 21 నాటికి దేశంలో నక్సలిజాన్ని అంతం చేస్తామని చెప్పారు. హోంశాఖ పనితీరుపై రాజ్యసభలో జరిగిన చర్చకు అమిత్ షా సమాధానమిచ్చారు. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 అధికరణ తాత్కాలికమని రాజ్యాంగ నిర్మాతలు అందులో పేర్కొన్నప్పటికీ ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల అది కొనసాగుతూ వచ్చిందని అమిత్ షా విమర్శించారు. కశ్మీర్లో వేర్పాటువాదానికి ఆధారమైన ఆర్టికల్ 370ని రద్దు చేసి రాజ్యాంగ నిర్మాతల కలను నరేంద్ర మోదీ ప్రభుత్వం నెరవేర్చిందని చెప్పారు. కశ్మీర్లో ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదం, ఈశాన్య ప్రాంతాల తిరుగుబాటు భారత్కు అతిపెద్ద సవాళ్లుగా ఉన్నాయని తెలిపారు. మోదీ ప్రభుత్వంలో ఉగ్రవాద ఘటనల్లో పౌరులు, భద్రతా సిబ్బంది మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిందని తెలిపారు. రాజధాని అమరావతిలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటు చేయాలని తెలుగుదేశం ఎంపీ బీదా మస్తాన్ రావు రాజ్యసభలో కోరారు. హోంశాఖ కార్యకలాపాలపై జరిగిన చర్చలో ఆయన నేషనల్ ఫోరెన్సిక్ పథకం కింద ఈ నిర్ణయం తీసుకోవాలని హోంమంత్రి అమిత్ షాకి విజ్ఞప్తి చేశారు.
రాయలసీమ అభివృద్ధికి ముఖ్యమైన ప్రాజెక్టు బనకచెర్లకు కేంద్రం మద్దతు కావాలని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ లోక్సభలో కోరారు. ఈ రిజర్వాయర్ నిర్మాణానికి సుమారు 80,000 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉందన్నారు. నీటి ప్రాజెక్టుల నిధులను సైతం వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించిందని లక్ష్మీనారాయణ ఆరోపించారు. కమాండ్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ కింద కేటాయించిన నిధులను పూర్తిగా వినియోగించే విధంగా కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు.